భూమితో మాట్లాడిన గగన్ చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే శరశ్చంద్ర గగన్‌కి ఎదురుగా వచ్చి అడ్డుగా నిలబడి "ఏంట్రా నీ అత్తారిల్లు అయినట్టు ఇల్లంతా కూడా ఇలా కలిగి తిరుగుతున్నావు" అని కోపంతో రగిలిపోతూ అడుగుతూ ఉంటాడు. "ఇది నా ఇల్లు" అని శరశ్చంద్ర అంటే "తెలుసు, నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేనన్న నీ ఫీలింగ్‌ని దాటి నేను నీ ఇంట్లో అడుగుపెట్టాను" అని గగన్ అంటే "నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు" అని శరశ్చంద్ర అంటాడు. "యెస్, నేను భూమి కోసమే వచ్చాను. నువ్వు గుళ్ళో మా ఇద్దరిని విడదీసేశావు. నేను ఇంటి దాకా వచ్చాను. ఒక్కసారి భూమి తన గుండెల్లో నేను ఉన్నానన్న నిజం చెప్తే నన్ను ఎవ్వరూ ఆపలేరు" అని గగన్ చెప్తాడు. దాంతో శరశ్చంద్ర "ఎక్కువగా కలలు కనకు. భూమి నా కూతుర్రా, ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, నేను ప్రేమించనివ్వను" అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే దూరం నుంచి భూమి ఇదంతా వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. శరశ్చంద్ర అలా మాట్లాడడంతో గగన్ బాధపడుతూ "నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురే నేను ప్రాణమైనా వదిలేస్తానేమో కానీ భూమిని మాత్రం ప్రేమించను" అని గగన్ చెప్పడంతో భూమి చాలా చాలా ఏడుస్తూ గగన్ మాటల్ని చాలా బాధ పెడుతూ వింటూ ఉంటుంది.